పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో అన్వర్ గారు, హాయ్ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్ సార్. సో ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ వన్ మోర్ సీక్రెట్ సార్. ఇందులో ఒక పవర్ఫుల్ సీక్రెట్ చెప్పబోతున్నా. ఏంటి అని అంటే అట్రాక్ట్ యువర్ గోల్స్ విత్ 12:12 మేనిఫెస్టేషన్ టెక్నిక్ సార్. ఇప్పటిదాకా మనం చాలా థీరీస్ మాట్లాడాం. సో ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ సార్, లా ఆఫ్ అట్రాక్షన్. ఏంటి పవర్ ఆఫ్ 12:12 అని అంటే, ఈ 12:12 టెక్నిక్ ద్వారా ఈ మంత్లో, ఎస్పెషల్లీ ఈ మంత్లో ట్రై చేయాల్సిన టెక్నిక్ సార్. సో గోల్స్ ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఏంటి 12:12 అంటే? ఇట్స్ అన్ ఏంజిల్ నెంబర్ సార్. ఏంజిల్ నెంబర్, దీనికి చాలా పవర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సార్, ఏంటి ఏంజిల్ నెంబర్ అని అంటే, ఇక్కడ యూనివర్స్ సార్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ టైంలో హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటే మార్నింగ్ టైం అండి. అందుకే మనం బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేయండి, స్క్రిప్టింగ్ అంటుంటాం. నైట్ టైం ఏమవుతుందంటే, ఇప్పుడు నైట్ టైం అంటే సార్ యూనివర్స్ ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ, లో వైబ్రేషన్ ఉంటుంది. రీజన్ ఏంటి? దొంగతనాలు ఎప్పుడు అవుతాయి? సాయంత్రం పూట, ఈవినింగ్ టైం, నైట్ టైం అవుతాయి. అండ్ దోమలు కూడా ఏ టైంలో కొడతాయి? ఆ టైంలోనే కొడతాయి. అండ్ మనకు ఎనర్జీ లో ఎప్పుడు ఉంటుంది? ఈవినింగ్ అయ్యేసరికి చాలేండి సార్ నాగరాజ్ గారు, ఇంకా ఆపేద్దాం, ఇంక రేపు చేసుకుందాం అంటుంటాం. బికాస్ ఎనర్జీ ఆ టైంలో ఎంత బూస్ట్ తగినా ఆ ఎనర్జీ రాదు సార్. సో ఏంటనంటే చూడండి, చాలా మందికి నిద్ర వచ్చేది, ఇంకా స్ట్రెయిన్ అయిపోయేది, ఇవన్నీ కూడా అంటే దొంగతనాలు, ఇంకా రకరకాలవన్నీ జరిగేది. మందు తాగడం. సో బాబుల్ గారు అందరూ కూడా ఈ టైంలో చేస్తారు సార్, నైట్ టైం. సో మార్నింగ్ టైం హై ఎనర్జీ ఉంటుంది, ఎస్పెషల్లీ బ్రహ్మ ముహూర్తంలో. అయితే ఈ టెక్నిక్ ఎప్పుడు అప్లై చేయాలంటే, మధ్యాహ్నం 12 గంటలకి, డిసెంబర్ 12 మధ్యాహ్నం 12 గంటలకి యూనివర్స్ ఒక హై ఎనర్జీతో, ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది సార్. చిన్నప్పుడు మనకి చాలామంది మంచి ఒక టైం చూసి, ముహూర్తం చూసి స్టార్ట్ చేయాలని అంటుంటారు. కొంతమంది సైంటిఫిక్గా నమ్మరే, ఏ రోజైనా ఒకటేలా అంటుంటారు. సో ఏంటంటే సార్, ఇప్పుడు మనం చూడండి సార్, మన చుట్టూ ఉండే ప్లేస్ వల్ల కూడా మనకి ఎనర్జీ ఉంటుంది. మీరు బీచ్కి వెళ్తే ఒకలాగా ఎనర్జీ ఉంటుంది సార్. అదే ఇంకోలాకి వెళ్తే, ఇంకొక దగ్గర ఏదైనా లేని డల్గా ఉండదు అనుకోండి, ఒకలాగా ఉంటుంది. ఇంకోటి సార్, మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు, మీరు జిమ్ చేయాలన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం చాలా నీట్గా ఉందనుకోండి, మీరు ఇంకా మంచి పవర్ఫుల్గా చేస్తుంటారు. అదే మెస్సీగా చాలా దట్టిగా ఉండుంటే మనం చేయలేము సార్. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం ఎక్సర్సైజ్ చేయాలని మూడు కూడా పోతుంది. సో అందువల్ల ఈ టైంలో అంటే సార్, మనకి ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. ఈ టైంలో యూనివర్స్ కూడా హై వైబ్రేషన్తో. సో ఏం చేయాలి 12:12 అంటే? సో వై 12:12 అంటే ఇప్పుడు మనం చెప్పాం సార్. సో ఏంజెల్ నెంబర్, సో హై ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ టైంలో 12 గంటల 12 నిమిషాలకి మీ గోల్ రాయాలి. ఎన్నిసార్లు రాయాలి, ఎన్ని రోజులు రాయాలి చూద్దాం సార్. సో బట్ రాసేటప్పుడు టేక్ వన్ గోల్, ఒక గోల్ మాత్రమే తీసుకోవాలండి. అది కూడా వితిన్ 12 డేస్లో మేనిఫెస్టేషన్ చేయాలని. కొంతమంది అంటే 1 crore అలా ఎగలబడితే రాసేస్తారు. నో, మళ్ళీ చెప్తున్నానండి, నెక్స్ట్ 12 రోజుల్లో ఇట్స్ వెరీ పవర్ఫుల్ సార్. నేను ఆ లైఫ్లో అప్లై చేసి నిజంగా మ్యాజిక్ చేశాను. సో నెక్స్ట్ 12 రోజుల్లో, రాబోయే 12 రోజులు ఏదైతే గోల్ మేనిఫెస్ట్, ఆ గోల్ మాత్రమే తీసుకోవాలి సార్. ఒక గోల్ మాత్రమే తీసుకోవాలి. సో నెక్స్ట్ 12 డేస్ దాన్ని మనం ఏం చేయాలంటే 12 రోజుల పాటు రాయాలి సార్. ఒక గోల్ తీసుకోవాలి. నెక్స్ట్ 12 డేస్లో అచీవ్ అవ్వాల్సిన గోల్ డైలీ 12 గంటల 12 నిమిషాలకి ఫర్ 12 డేస్ కంటిన్యూగా రాయాలి. సో ఎలా రాయాలంటే చూడండి, నేను ఇది కూడా ఇస్తున్నాను సార్. 12 డేస్ డైలీ 12 టైమ్స్. అది ఏంటి అని చూస్తే ఇది సార్ ఆ గోల్. ఐఆమ్ మేనిఫెస్టింగ్ సో మై డాష్. ఎవరికైనా రావాల్సిన అమౌంట్, స్టక్ అయిన అమౌంట్ ఉంటాయి సార్. కొన్ని రిజిస్ట్రేషన్స్ పనులు ఉంటాయి. లాస్ట్ టైము నేను ఒక క్లయింట్కి అండి, లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ పనులు ఆగిపోయాయి సార్. చాలా రిజిస్ట్రేషన్ దగ్గర దాకా వచ్చింది సార్, అయిపోతుంది సార్, డబ్బు రావాలి సార్. కొంతమంది ఎలా ఉంటారంటే, రేపు ఇచ్చేస్తాను, ఆవు పులి కథలాగా ఉంటాయండి. రేపు అయిపోతుంది అంటారు. సో మళ్ళీ వాళ్ళకి మనం ఆ పాప వాళ్ళు ఫోన్ చేస్తారు, అయిపోయిందంటే అదే అవుద్ది కొంచెం అని అంటూ ఉంటాం. సో ఇలాంటి దగ్గర డబ్బులు స్ట్రక్ అవ్వాల్సిన రిజిస్ట్రేషన్ పనులు, ఇంపార్టెంట్ పనులు ఆగిపోవాల్సిన ఈ టైంలో కానీ చేస్తే మ్యాజికల్ రిజల్ట్స్ అండి, చాలా మ్యాజికల్ రిజల్ట్స్. సో లాస్ట్ టైం ఒక క్లయింట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రిజిస్ట్రేషన్ పని ఆగిపోయింది, సో రాయమని చెప్పాను, కరెక్ట్గా కట్టేశారు. కరెక్ట్గా అంటే సార్ ఇప్పుడు 12 సార్, ఇది 12 తారీఖు స్టార్ట్ చేస్తే 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 అంటే 23 తారీఖుదా రాశారు. 25వ తారీఖున అతను రిజిస్ట్రేషన్ పని అయిపోయిందండి. ఇది ఎంత అద్భుతం అంటే, 12 రోజులు రాసిన తర్వాత నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపు ఏదైనా మెరాకిల్ జరగచ్చు. సో ఈ టెక్నిక్ ద్వారా వాళ్ళ గోల్స్ అద్భుతంగా మేనిఫెస్టేషన్ చేయొచ్చు సార్. ఓకే, చాలా పవర్ఫుల్ అండి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ టెక్నిక్ ఇద్దామని. సో నేను లాస్ట్ మంత్ కూడా చెప్దాం అనుకున్నా, బట్ డిసెంబర్ మంత్లో చెప్తే చాలా పవర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. సో చూడండి సార్, కొన్నిసార్లు సిచ్యువేషన్ డైలాగ్ కూడా కరెక్ట్ టైంలో పడితేనే ఆ ఎనర్జీ ఉంటుంది. అందుకే ఈ టెక్నిక్ చెప్పడానికి నేను ఆల్మోస్ట్ 2 months వెయిట్ చేశానండి. ఓకే, అయితే ఈ వీడియో సార్, దీనికన్నా ముందు ఒక వీడియో చేశాను, వెరీ పవర్ఫుల్ వీడియో, విష్ లిస్ట్ అనమాట. సో నేను కూడా దానివల్ల రిజల్ట్స్ పొందాను. అదే వీడియోని మీరు దీని ప్రకారం
మీకు రాయగలిగితే ఆ వీడియోని కూడా కింద మనం కామెంట్స్ బాక్స్లో ఇద్దాం సార్, ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో. సో ఆ విష్ లిస్ట్ దీని ప్రకారంగా మీరు రాయగలిగితే ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 21st century స్పీడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ మనీ లవ్ స్పీడ్ అండి. అండ్ ఇంకోటి మీరు చూసి సార్, పల్లె వెలుగు బస్కి ఎక్కువ టికెట్ పే చేస్తామా, ఫ్లైట్కి ఎక్కువ టికెట్ పే చేస్తామా? ఫ్లైట్కి ఎక్కువ టికెట్ పే చేస్తాం, బికాస్ స్పీడ్గా తీసుకెళ్ళిపోతుంది కాబట్టి. సో ఈవెన్ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు స్పీడ్గా సార్, మీరు షాపింగ్ మాల్కి వెళ్ళారు అనుకోండి, లిఫ్ట్ ఎక్కుతారా సార్, మెట్లు ఎక్కుతారా? లిఫ్టే ఎక్కుతాం, ఎందుకంటే స్పీడ్ స్పీడ్ స్పీడ్. సో మీ పనులు కూడా స్పీడ్ కావాలంటే ఈ స్పీడ్ టెక్నిక్ ఫాలో అవ్వండి, స్పీడ్గా దూసుకెళ్ళిపోండి. సో మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సార్, అయితే మీ ఇంట్లో సో ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయండి. చాలామందికి కిడ్స్కి చూడ సార్, వాళ్ళ బిహేవియర్లో చేంజ్ రావాలన్నా కూడా, వాళ్ళకి ఏదైనా రావాలన్నా కూడా, సో ఈ ఏంజల్ నెంబర్ కానీ పిల్లల చేత రాయిస్తే సార్ రూపర్ రిజల్ట్స్. ఎందుకంటే ఇది వాళ్ళు నమ్ముతారండి, చాలామంది నమ్మితే అద్భుతమైన రిజల్ట్స్ జరుగుతాయి సార్. సో ఒక స్టోరీ చెప్తానండి, ఎక్సలెంట్ స్టోరీ చెప్తాను. ఒక ముగ్గురు వ్యక్తులట బీచ్ దగ్గర అలా నడుస్తున్నారండి. ఒక ముసలావిడ వచ్చి, బాబు ఇగో నీకో 10 రాళ్ళు, నీకో 10 రాళ్ళు, నీకో 10 రాళ్ళు ఇస్తున్నాను అన్నది. ఎందుకమ్మా అని అన్నారు ముగ్గురు కూడా. లేదమ్మా ఈ రాళ్ళు దాచుకొని నీకు ఉపయోగపడతాయి అని చెప్పిందట ఆవిడ. ఒక అతనేమో ఆ 10 రాళ్ళు ఎందుకు ఇచ్చింది ఈవిడ అని చెప్పేసి దాచుకున్నాను జాగ్రత్తగా 10 రాళ్ళు కూడా. ఫస్ట్ అతను. రెండోడు ఏం చేశాడంటే 10 రాళ్ళు ఏదో పిచ్చితే ఇచ్చింది అని చెప్పేసి ఆ రాళ్ళట ఆడుకుని అలాగ బీచ్లో నడుచుకుంటుంటే 5 రాళ్ళు పడిపోయి 5 రాళ్ళు ఉన్నాయి. ఆ 5 రాళ్ళు జోబులు వేసుకున్నాడు. మిగతా అతను ఏం చేసాడు, మూడోవాడు, ఏదేదో చెప్తుందిరా, రాళ్ళు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, మనకు దొరకవా ఏంటని ఆ 10 రాళ్ళు ఇచ్చేసాడండి సముద్రంలో. కరెక్ట్గా కొన్ని రోజుల తర్వాత చూస్తే విచిత్రం ఏంటంటే ఈ 10 రాళ్ళు వజ్రాలు అయిపోయింది. ఈ విషయం ఎవరు తెలిసింది, రెండో వాడు చూశాడు. 5 రాళ్ళే కదా ఉన్నాయి. చూసి, రే మావా 5 రాళ్ళు వజ్రాలు అయిపోయారు అన్నాడు. ఈ విషయం ఒకటి చెప్పాడు, మూడో వాడికి చెప్పాడట. ఆడు బుర్ర బాధీసుకుని, వేరా అంటే ఆ 10 రాళ్ళు ఆరో సముద్రంలో పారేసేయంటారు అని చెప్పేసి. అంతే. చూడండి నేను చెప్పే టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే, మీరు సముద్రంలో పారేస్తారా, సగం ఉపయోగిస్తారా, మొదటివాడికి తెలిసిందండి ఈ విషయం. అస్సలు ఆనందం, జస్ట్ దాచుకున్నాడు అంతే. ఎందుకో ఇచ్చింది, సరే ఉంచుకున్నాం. ఇచ్చినప్పుడు చెప్పింది ఆవిడ, బాబు ఈ 10 రాళ్ళు చాలా జాగ్రత్త, ఈరోజు నీకు ఇవి ఉపయోగపడకపోవచ్చు కానీ దాచుకో, నీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని. సో ఈ టెక్నిక్స్ కూడా మీరు చేస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు కాదండి, రాసిన తర్వాత రిజల్ట్స్ అద్భుతంగా ఇస్తాయండి. ఆ రాళ్ళు లాంటివి సార్. డెఫినెట్గా అండి. వెరీ గుడ్ వీడియో అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఎందుకంటే ఎవరికి ఏ విధంగా కావాలో 2024 నాకు ఇది కావాలి అనుకుంటే, దేనికన్నా అంటే నాకు ఒకటి ప్రాక్టికల్గా కూడా ఒకటి బాగా నచ్చినటువంటి పాయింట్ ఇది సార్. సరే ఎంతమంది చేస్తారంటే పక్కన పెట్టేసేయండి. 12 అనగానే ఆ మ్యాజికల్ నెంబర్ ఏ ఇయర్ అయినా సరే లాస్ట్ ఇయర్ నేను ఇది చేశాను అనేటువంటి మెమరీ గుర్తొస్తుంది. అది గుర్తుకు రాగానే అంటే నెక్స్ట్ ఇయర్కి ఇదే టైంకి వాళ్ళు అనుకుంటారు కూడా ఖచ్చితంగా. అక్కడి నుంచి ఇప్పటి వరకు కనుక జర్నీ గ్రోత్ చూస్తే, ఈ వీడియో చూసిన తర్వాత నా జీవితం మారిందా, నేను బాగున్నానా, ఏ విధంగా ఉంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది. అవును సార్. ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, మనం సక్సెస్లో ఉన్నామా లేదా అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది అంటే మన గతం చెప్తుంది. అప్పుడు ఆ రోజు మనం ఏ విధంగా ఉన్నాము, ఈ రోజు మనం ఏ విధంగా ఉన్నాము అనేటువంటి విషయం తెలుస్తుందని. మహర్షి సినిమా అనుకుంటాను అయితే, మహేష్ బాబు గారు చెప్పే డైలాగ్. ఈ మ్యాజికల్ నెంబర్ మాత్రం ఆ మ్యాజిక్ చేసినప్పుడు మహేష్ బాబు చెప్తారు సార్. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని బట్టి అర్థమైపోతుంది. పైగా అలానే కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజుకి రిజల్ట్ ఏ విధంగా ఉందో కూడా క్లారిటీ అబ్సల్యూట్లీ అండి ఫాలో అయితే మీరు నా చెప్పినట్లు వాళ్ళు పడేసుకుంటున్నారా, దాచుకుంటున్నారా, లేదంటే ఉపయోగించుకుంటున్నారా అనేటువంటిది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి కొన్ని మళ్ళీ చెప్తానండి, 100 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, వీడియోస్ ప్లే చేస్తాను. నా క్లాసెస్కి వచ్చినది ఎలా ఉంటుంది అంటే డైలీ 1% చెప్పిన మైండ్ సెట్ మొత్తం మార్చేస్తాను. రోజుకి ఒక కాన్సెప్ట్ నేర్పించి, అన్వర్ ఇది కదా లైఫ్ అంటే. నేను మళ్ళీ చెప్తాను, నేను ఎలా అంటే మీకు ఒక బ్రహ్మాస్త్రాలు ఇస్తాను. 2025 ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఒక్కొక్క టెక్క బ్రహ్మాస్త్రం వదులుతుంటే హెల్త్ ప్రాబ్లం, రిలేషన్షిప్, కెరియర్ ప్రాబ్లం, మనీ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అలాంటివన్నీ కూడా January 2 కుబేరా బ్యాచ్ లో బ్రహ్మాస్త్రాలు ఇవ్వబోతున్నాను. సో January 2 కుబేరా బ్యాచ్కి 2025 ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. బీ ద ఫస్ట్. అంతే. మీరు ఏది లైఫ్లో ఏది చూస్ చేసుకున్నా కూడా నంబర్ 1 పొజిషన్లో ఉండాలి అని అంటే క్లాస్లో కూడా ముందే ఎన్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.